హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శివ సెవెన్ లాక్స్. ఈరోజు మన వీడియోలో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. అసలు ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటంటే, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇండికేట్స్ అన్ యాక్షన్ దట్ హ్యాస్ జస్ట్ బీన్ కంప్లీటెడ్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక పని రీసెంట్గా జరిగింది అని చెప్పడానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. సో పాస్ట్ టెన్స్కి ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి డిఫరెన్స్ ఏంటంటే, పాస్ట్ టెన్స్ అంటే పాస్ట్లో కొంతకాలం క్రితం ఆ పని జరిగిపోయింది అని మనం చెప్పడానికి పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. బట్ ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎందుకంటే రీసెంట్గా ఇంతకుముందే ఒక పని జరిగింది, ఆ పనిని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. సో దీని ఫార్ములా చూసినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సబ్జెక్ట్ అని నేను ఐ తీసుకున్నాను. ఐకి మనం ఏం యూజ్ చేస్తాం? హ్యావ్. సో హ్యావ్ అనే హెల్పింగ్ వెర్బ్ తీసుకున్నాను. అండ్ V3 ఫామ్ తీసుకున్నా. సో ప్లే అనే వెర్బ్కి V3 ఫామ్ ఏమవుతుంది? ప్లేడ్. సో V3 వచ్చేసి ప్లేడ్. సో క్రికెట్ అనేది ఒక ఆబ్జెక్ట్. జస్ట్ నౌ అనేది ఏంటిది? కీవర్డ్. ఓకే, ఐ హ్యావ్ ప్లేడ్ క్రికెట్ జస్ట్ నౌ. నేను ఇప్పుడే క్రికెట్ ఆడాను. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ చూడండి, ఐ వి యూ దే ప్లూరల్ నేమ్స్, వీటన్నిటికీ మనం హ్యావ్ అనేది యూజ్ చేస్తాం. అండ్ హీ షీ ఇట్ సింగులర్ నేమ్స్, వీటన్నిటికీ హ్యాజ్ యూజ్ చేస్తాం. ఇక్కడ హ్యావ్ ప్లస్ నాట్, ఈ రెండింటిని మనం హ్యావెంట్ అని కూడా పిలవచ్చు. హ్యాజ్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు హ్యాజెంట్. ఓకే, ఇలా షార్ట్ ఫామ్స్లో కూడా మనం యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు సెంటెన్సెస్ చూసినట్లయితే, పాజిటివ్ సెంటెన్స్, ఐ హ్యావ్ ప్లేడ్ క్రికెట్ జస్ట్ నౌ, నేను ఇప్పుడే క్రికెట్ ఆడాను. ఐ హ్యావ్ నాట్ ప్లేడ్ క్రికెట్ జస్ట్ నౌ, నేను ఇప్పుడే క్రికెట్ ఆడలేదు. హ్యావ్ ఐ ప్లేడ్ క్రికెట్ జస్ట్ నౌ, నేను ఇప్పుడే క్రికెట్ ఆడానా? హ్యావ్ ఐ నాట్ ప్లేడ్ క్రికెట్ జస్ట్ నౌ, నేను ఇప్పుడే క్రికెట్ ఆడలేదా? సో ఇక్కడ మీరు చూసారా, ఒక పాజిటివ్ సెంటెన్స్ అండ్ దాని తెలుగు మీనింగ్, నెగిటివ్ సెంటెన్స్ దాని తెలుగు మీనింగ్. సో ఒక పాజిటివ్ సెంటెన్స్ని నెగిటివ్లోకి ఎలా మార్చాలి అండ్ క్వశ్చన్లోకి ఎలా మార్చాలి, ఒక నెగిటివ్ క్వశ్చన్లోకి ఎలా మార్చాలి మీకు అర్థమైంది కదా. ఈ హెల్పింగ్ వెబ్స్ని యూజ్ చేసుకొని మనం మొత్తం చేస్తుంటాం. నెగిటివ్లోకి మార్చడం కానివ్వండి, అండ్ ఈ హెల్పింగ్ వెబ్ని ఫ్రంట్ పెట్టామంటే అది క్వశ్చన్ అయిపోతుంది. సో ఇలా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో సెంటెన్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ తీసుకుంటే ఇక్కడ మీరు చూడండి, పైన నేను రూల్లో చెప్పినట్లు ఐ వి యూ దే వీటన్నిటికీ హ్యావ్ అనేది యూజ్ చేస్తాం. హీ షీ ఇట్ దీనికి హ్యాజ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ అప్లికేషన్స్ చూద్దాం. అప్లికేషన్స్ అంటే ఇవి ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అని. ఓకే, మెయిన్ అప్లికేషన్ అయితే అదే, రీసెంట్గా ఒక పని కంప్లీట్ అయిపోతే దాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం చెప్తాం. ఇంకోలా కూడా చెప్తుంటారు, ఏంటంటే ఒక పని పాస్ట్లో జరిగింది, దాని ఎఫెక్ట్ మాత్రం ఇంకా ప్రజెంట్ వరకు ఉంది. సో అలా చెప్తుంటారు. దాని మీనింగ్ కూడా సేమ్ అదే వస్తుంది. అంటే జరిగిపోయిందంటే పాస్ట్, ప్రజెంట్లో కూడా దాని ఎఫెక్ట్ ఉంది అంటే ఇంకా అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కింద మనం చెప్తాం. సో అప్లికేషన్స్ చూడండి, యాక్షన్ కంప్లీటెడ్ రీసెంట్లీ, ఇప్పుడే పూర్తయిన పని. ఐ హ్యావ్ జస్ట్ ఫినిష్డ్ మై హోంవర్క్, నేను ఇప్పుడే హోంవర్క్ పూర్తి చేశాను. సో నేను చెప్పాను కదా, ఫస్ట్ మనం ఇప్పుడే కంప్లీట్ చేసిన పనులు ఏవైనా కానివ్వండి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పచ్చు. నెక్స్ట్ పాస్ట్ యాక్షన్ విత్ ప్రెజెంట్ రిజల్ట్. సో ఇదే, గతంలో జరిగిన పని ప్రస్తుతం ప్రభావం చూపుతుంది. ఐ హ్యావ్ లాస్ట్ మై ఫోన్, నేను నా ఫోన్ పోగొట్టుకున్నాను లేదా నా ఫోన్ పోయింది. అండ్ ఎప్పటికీ దొరకలేదు. ఓకే, అర్థమైందా? పోయింది అనేది ఏంటిది? పాస్ట్, కానీ దాని ఎఫెక్ట్ ఇప్పుడు కూడా ఉంది కదా. సో ఇలాంటి సెంటెన్సెస్ మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేసి చెప్తాం. ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్, జీవిత అనుభవాలు. ఐ హ్యావ్ విజిటెడ్ హైదరాబాద్, నేను హైదరాబాద్కి వెళ్ళాను. షీ హ్యాజ్ నెవర్ ఫ్లోన్ ఇన్ అన్ ఎయిర్ప్లేన్, ఆమె ఎప్పుడు విమానంలో ప్రయాణించలేదు. అండ్ నెక్స్ట్, యాక్షన్ కంటిన్యూయింగ్ ఫ్రమ్ పాస్ట్ అంటిల్ నౌ, యూజ్ సిన్స్ ఆర్ ఫర్. అంటే ఒక యాక్షన్ పాస్ట్లో కొంతకాలం జరిగింది అని చెప్పడానికి. ఐ హ్యావ్ లివ్డ్ హియర్ ఫర్ 5 years, నేను ఇక్కడ 5 సంవత్సరాలుగా ఉంటున్నాను.
అంటే ఏంటి, నేను ఇక్కడ 5 సంవత్సరాలుగా ఉంటున్నాను, ఒక 5 ఇయర్స్గా నేను ఇక్కడ ఉంటున్నాను అని చెప్పడానికి కూడా ఇలా అంటే ఏంటి, ఒక పీరియడ్ ఆఫ్ టైం యూజ్ చేసి చెప్పడానికి ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనేది మనం యూజ్ చేస్తాం. షీ హ్యాస్ వర్క్ హియర్ సిన్స్ 2020. ఆమె 2020 నుండి ఇక్కడ పనిచేస్తుంది. ఆమె 2020 నుండి ఇక్కడ పనిచేస్తుంది. అంటే సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం. ఇవన్నీ మీకు ఇది ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటి, ఒక వ్యవధి చెప్తుంది. పీరియడ్ ఆఫ్ టైం అంటే ఇన్ని సంవత్సరాలు, ఇంత టైం అని. అండ్ సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం అంటే ఎక్కడి నుంచి, అంటే ఎప్పటి నుంచి, ఏ టైం నుంచి ఎగ్జాక్ట్గా పాయింట్ అనేది చెప్తుంది. ఇవి మీకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చినప్పుడు నేను ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఫర్ అనేది, సిన్స్ అనేది. ఓకే. వర్క్ కంప్లీటెడ్ బిఫోర్ నౌ. వీ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. మేము ప్రాజెక్ట్ పూర్తి చేసాము. అంటే బిఫోర్ నౌ అనేది కూడా ఫస్ట్ వచ్చిన అప్లికేషన్కే వస్తుంది. అంటే ఏంది, రీసెంట్గా ఒక పని కంప్లీట్ చేసాము దానికని. సో ఈ అప్లికేషన్స్లో మెయిన్గా మనం ఎక్కువగా యూస్ చేసేది ఏంటిది అంటే ఇదే, యాక్షన్ కంప్లీటెడ్ రీసెంట్లీ. అంటే రీసెంట్గా మనం ఒక పని కంప్లీట్ చేస్తే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం చెప్పచ్చు. అండ్ ఇవి మిగతా అప్లికేషన్స్ అన్నీ ఏంటివి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇవి కూడా ఉంటాయి అని మీకు అర్థం అవ్వాలి కాబట్టి చెప్పాను. ఓకే. కీవర్డ్స్ చూసినట్లయితే జస్ట్ అంటే ఇప్పుడే, ఆల్రెడీ ఇప్పటికే, ఎట్ ఇంకా, ఇలా ఈ కీవర్డ్స్ అని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో సెంటెన్సెస్ క్రియేట్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. ఓకే. అండ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూసినట్లయితే హీ హ్యాస్ పేడ్ 10,000 సో ఫార్. అతను ఇప్పటి వరకు 10,000 చెల్లించాడు. ఐ హ్యావ్ పోస్టెడ్ ద లెటర్ జస్ట్ నౌ. నేను ఇప్పుడే ఉత్తరాన్ని పోస్ట్ చేశాను. షీ హాస్ బాట్ ఎ కార్ రీసెంట్లీ. ఆమె ఇటీవల ఒక కారు కొనుగోలు చేసింది. ఐ హ్యావ్ నెవర్ బీన్ టు చైనా. నేను ఎప్పుడూ చైనాకు వెళ్ళలేదు. ఓకే. ఇది కూడా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం. ఓకే. ఇది కూడా ఏంటిది, ఒక ఎక్స్పీరియన్స్ లాగా. ఈ ఎక్స్పీరియన్స్ నేను చేయలేదు అని. ఇందాక ఎగ్జాంపుల్లో ఐ హ్యావ్ విజిటెడ్ హైదరాబాద్ అని చెప్పాను కదా, అలా ఐ హ్యావ్ నెవర్ బీన్ టు చైనా అని కూడా మనం ఇక్కడ చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఎస్ఆర్ నో క్వశ్చన్స్. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అని మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం కదా. ఈ టెన్సెస్లో మనం లైక్ ఇందాక హెల్పింగ్ వెర్బ్ అనేది ముందుకు తీసుకొచ్చి పెడితే అది క్వశ్చన్ అయిపోతుంది అంటాం. ఆ క్వశ్చన్కి సింపుల్గా ఆన్సర్స్ ఏముంటాయి, ఎస్ ఆర్ నో అని ఉంటాయి. హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ వర్క్. నువ్వు నీ హోంవర్క్ పూర్తి చేసావా. హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్. నువ్వు నీ హోంవర్క్ పూర్తి చేసావా. ఆన్సర్ ఏమై ఉంటుంది, ఎస్ ఆర్ నో. హ్యావ్ యూ ఈటెన్ బ్రేక్ఫాస్ట్. నువ్వు అల్పాహారం చేసావా. ఎస్ ఆర్ నో. ఇలా ఆన్సర్స్ అనేవి ఉంటాయి. సో ఇవి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. అండ్ ఒకసారి మళ్ళీ ఓవర్వ్యూ చూద్దాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటిది, ఏదైనా ఒక పని ఇంతకుముందే రీసెంట్లీ కంప్లీట్ అయితే వాటిని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం. ఫార్ములా వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే. అండ్ ఐవి యూదేకి హ్యావ్ అనేవి వాడతాం, హీ షీ ఇటు వీటికి హ్యాజ్ అనేది వాడతాం. ఓకే. సో మీరు కూడా ఈ డిఫరెంట్ ప్రొనౌన్స్ అనేవి తీసుకొని నేను ఐ అనేది తీసుకున్నాను, మీరు వి యూ దే హీ షీట్ అలాంటివి తీసుకొని తెలుగు మీనింగ్స్ ఏమొస్తున్నాయో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే. అప్లికేషన్స్ కూడా ఒకసారి చూడండి. అండ్ కీవర్డ్స్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండాలి. సో కీవర్డ్స్ యూజ్ చేసినప్పుడే మనం ఏ టెన్సెస్లో ఉన్నాయని ఇంకొంచెం నీట్గా చెప్పచ్చు. ఓకే. మెయిన్గా ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకి తెలిసిపోతుంది. ఓకే. అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది అని, ఏ టెన్స్లో ఉంది ఏంటి అని ఆ ఫార్ములాని బట్టి తెలిసిపోతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అండ్ ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ఓకే. వీటి ద్వారా మీరు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది అర్థం చేసుకున్నారు కదా. సో ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ గైస్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.